మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 28వ తారీఖు జూన్ నుంచి జూలై మాసం స్టార్ట్ అయిపోతుంది. 4వ తారీఖు వరకు కూడా వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. ఇక్కడ రవి బుధులు ఇద్దరు కూడా గత వారం మారడం మనం గమనించాం. కుజుడు బుధుడు, కుజుడు వృషభ రాశిలోకి, బుధుడు కర్కాటకంలోకి మారారు. సో ఇక గ్రహాల యొక్క గోచారం మనం చూస్తే కుజుడు వృషభ రాశిలో, అలాగే మిథున రాశిలో రవి, బుధ, గురు, శుక్రులు ఇక్కడ కర్కాటక రాశిలో, సింహరాశిలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శని, ఈ విధంగా గ్రహాల సంచారం ఉంది. చంద్రుని యొక్క గమనం ఈ వారం మనం చూసినట్టయితే కనుక వృశ్చిక, ధనస్సు, మకర, కుంభాల మీదుగా ఇక్కడ చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఈ విధమైన చంద్రుని యొక్క సంచారం అలాగే రాశుల యొక్క గోచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చూద్దాం. ధనురాశి వారికి సంబంధించుద్దాం. ధనురాశి వారికి ఇక్కడ తృతీయంలో రాహువు, అలాగే షష్టమంలో కుజుడు, అష్టమంలో బుధుడు, అష్టమంలో శుక్రుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి కనిపిస్తూ ఉంది. దీనిలో పరాక్రమ స్థానంలో రాహు యొక్క సంచారం సంవత్సర కాలం నుంచి చాలా వరకు వీళ్ళకి ఏదైనా ఒక తీసుకునే స్టెప్లో పర్వాలా నువ్వు చేయగలవు అనే ఒక దృఢ సంకల్పాన్ని రాహు కలిగిస్తూ పరాక్రమ స్థానమైన తృతీయ స్థానంలో, పాపస్థానంలో పాపగ్రహం రాహు యోగించుకుంటూ తీసుకెళ్తున్నాడు. షష్టమ స్థానంలో కుజుడి యొక్క సంచారం ప్రారంభమైంది పోయిన వారం నుంచి కూడా. కుజుడు మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్, 6th హౌస్ ఆఫ్ మ్యాటర్స్ ఆఫ్ ఫైటింగ్స్, అంటే డైలీ రొటీన్ ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఇవి. సో అలాంటి ప్లేస్లో కుజుడి యొక్క సంచారం కూడా డెఫినెట్లీ మీకు శత్రువులపైన విజయం సాధించడానికి, కాంపిటీటర్స్ పైన విజయం సాధించడానికి, రుణ ఒత్తిళ్ళు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, ఇతరత్ర మీకు హడ్డిల్ని, అవరోధాలను కలుగజేసే ప్రతి విషయాన్ని చాలా ఒక సైన్యాధ్యక్షుడు ఎలా అయితే మంచిగా ఆయన పోటీ చేసి ముందుకు వెళ్తాడో ఆ విధంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే ఆస్కారాలు కుజుడి వల్ల చాలా ఉన్నాయి. అష్టమంలో బుధ శుక్రుల యొక్క ఇతి జరుగుతుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే అష్టమ స్థానంలో ఇక్కడ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి ఈ అష్టమ స్థానంలో బుధుడు, శుక్రుడు ఉంటాయి. అక్కడ గురుడు కూడా ఉన్నారు. అక్కడ ఎగ్జాల్టెడ్ హౌస్లో ఉన్నారు గురు భగవానుడు. సో కాబట్టి బుధ శుక్రుల యొక్క ఇతైతే అష్టమ స్థానంలో బాగా యోగిస్తుంది. టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ మ్యాటర్స్, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో ఈ రెండు గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగుంటుంది. 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి సోమ, మంగళ, బుధ, శని 4 రోజులు కూడా చంద్రబలం అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మనం తీసుకున్నట్టు కనుక చంద్రుని 1000 స్థానం సంచారం నుంచి ఇక్కడ వారం ప్రారంభమవుతుంది. కాబట్టి 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవటం, అదే విధంగా కొంత టెన్స్డ్ మైండ్, ఫైనాన్షియల్ విషయాల్లో కానీ, ఫ్యామిలీ పరమైన విషయాల్లో కానీ కొంచెం టెన్స్డ్ మైండ్ అనేది వారం ప్రారంభం ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సోమ, మంగళ, బుధ వారాలు చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం. చంద్రుడు ఎప్పుడైతే రాశిలో సంచారంలో ఉన్నారో ఆ రాశి అధిపతి గురుడు కూడా ఉచ్చలో అష్టమ స్థానంలో ఉన్నారు. సో చాలా వరకు కూడా వీళ్ళకి డీప్ నాలెడ్జ్ మీద ఇంటెన్షన్ అనేది పెరగటం. సో అలాగే ప్రతి విషయంలో కూడా చిన్నపాటి ఫియరో, టెన్సో ఆ పని అయ్యేదాకా కొంతవరకు వీళ్ళకి సంబంధించి కొంత యాంగ్జైటీ లాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా మెయిన్గా ఏంటంటే అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్లో ఉన్న గురు, శుక్ర, బుధులు లాంటి గ్రహాలు యోగిస్తే కనుక డెఫినెట్గా ఫైనాన్షియల్లీ స్పౌజ్ నుంచి కానీ, అదర్ సోర్సెస్ నుంచి కానీ వెల్త్ బాగా కలిసి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. బట్ టెన్స్, యాంగ్జైటీ మాత్రం కంపల్సరీ ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కేర్ తీసుకోవడం కూడా మంచిది. ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్, కొన్ని చేంజెస్ రావటం ఇలాంటివి మనం గమనించవచ్చు. గురు, శుక్రవారాలు చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ చూస్తే రాశ్యాధిపతి శని వెళ్ళి అర్ధాష్టమంలో ఉన్నారు. అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది. ఫ్యామిలీ పరంగా, కుటుంబానికి సంబంధించిన ప్రతి విషయం కూడా వీళ్ళకి కొంచెం మానసికంగా కొంచెం ప్రశాంతతను తగ్గించే విధంగా ఉంటుంది. ప్రాపర్టీస్కి సంబంధించి ఫైనాన్షియల్గా వీళ్ళు మనీ అక్యుములేషన్ చేసే విషయంలో చాలా ఎమోషనల్ స్ట్రెస్ని ఫేస్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. వారాంతానికి చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు, అక్కడ రాహు కూడా ఉన్నారు.
సో కాబట్టి వారాంతానికి సమ్ షార్ట్ జర్నీస్ కానీ, సమ్ కమ్యూనికేషన్ కానీ, ఎక్కువ రైటింగ్స్ కానీ, సెల్ఫ్ ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టడం కానీ, ఇలాంటివి మనకి వారాంతానికి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ధనురాశి వాళ్ళకి మెయిన్ మనం చూసినట్టే కనుక అష్టమ గురు సంచారం, రాశ్యాధిపతి గురుడు ఉచ్చులో ఉన్నప్పటికీ అష్టమ స్థానం అనేది మనకి దుస్థానం కాబట్టి కంపల్సరిగా ఇక్కడ కొన్ని అనుకోని పరిణామాలు పరిస్థితుల రీత్యా ముందుకెళ్ళడం అనేది మనకి ఎక్కువ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ అష్టమ స్థానంలో ఉన్న గురుడికి కేజింపావు శనగలు, ఒక ఎల్లో క్లాత్ దానం చేయటం, గురువారం పూట దత్తాత్రేయుని ఆరాధించడం, అలాగే దత్తాత్రేయుడి గురువారం పూట చక్కగా ఆయన ప్రతిరోజు దర్శించుకున్న మంచిదే. దేవానాంచ ఋషీనాంచ చదువుకోవటం చేయటం ఇంకా మంచిది. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం ఇంకా మంచిది. శని అర్ధాష్టమం, అష్టమ గురుదోషం ఈ రెండు ఇక్కడ మనకి నడుస్తున్నాయి. సో వాటి ఫిక్స్డ్ అసెట్స్, ప్రాపర్టీస్, గృహానికి సంబంధించి ఇన్నర్ పీస్, అలాగే సమ్ యాంగ్జైటీస్ ఇలాంటివి కొంచెం ఎక్కువగా ఉంటాయి. శనికి గురుడికి రెండు బ్యాలెన్స్డ్గా చేయటం వల్ల చాలా వరకు ఈ రాశికి మంచి న్యూట్రలైజ్డ్ రిజల్ట్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.